సూర్యనారాయణమూర్తి ఉదయం జరుగుతోంది, ఇక ఎర్రకాంతి వస్తుందేమో అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే చెట్ల మీదకి ఎక్కి ఆ చెట్లకి తలకిందులుగా వేలాడుతూ ఉగ్రమైన పెద్ద శరీరాల్ని పెంచి సూర్యకిరణములు భూమండలం మీదకి రాకుండా అడ్డుకుంటారు. అడ్డుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా తే పతంతి జలే నిత్యం సూర్యస్యోదయనం ప్రతి. ఏ కారణం చేత వాళ్ళు అలా చెట్లకి తలకిందులుగా వేలాడుతూ సూర్యబింబానికి అడ్డొచ్చి ఇక సూర్యుని యొక్క కిరణములు పడకుండా ఆపేటటువంటి సమయంలో సూర్యుడు ఉగ్రమైన స్వరూపాన్ని పొందుతారు. ఒకసారి నా కర్తవ్యతానిష్టకి నా కారుణ్యానికి ఎదురొస్తున్నారు, మీరు నన్ను ఉదయించకుండా అడ్డుకుంటున్నారని చూస్తాడు. ఆయన అభితప్తాహ స్మసూర్యేణ, ఆయన యొక్క కాంతి చేత తప్తమవుతారు. వాళ్ళు తప్తమై ఆ వేడి భరించలేక చెట్ల కొమ్మలలోంచి ఆ కింద ఉండేటటువంటి సముద్రంలోకి పడిపోతారు, లోహిత సముద్రంలోకి పడిపోయి మళ్ళీ వాళ్ళు తేరుకొని సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ చెట్లు ఎక్కుతారు. ఇవాళ కాకపోతే రేపు, రేపైనా ఎలా అడ్డొస్తాడు, రేపైనా ఎలా ఉదయిస్తాడు, లోకానికి ధర్మనాశనం చేస్తాం అని రాక్షసులు ప్రారంభమవుతారు. అందుకే అక్కడ గాని ఇక్కడ గాని ఎక్కడ గాని ముందు పాడు చెయ్యాలని చూసేది రాక్షసులే. కాబట్టి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. మాకు మీకు ఏమీ విరోధం లేదు, మేము బ్రహ్మకర్మ చేద్దాం అనుకుంటున్నాం, మీకు ఇష్టం ఉండదు, తప్పుకోండి అని నీళ్లు చల్లుతారు.